రైతులకు చాంతాడంత చేస్తామని చెప్పి చెంచాడంత కూడా చేయలేదని బడ్జెట్పై విమర్శించింది బీఆర్ఎస్. అన్నదాతలను ఆగం చేసేలా ఉందని హరీష్ రావు అన్నారు. కేసీఆర్ పాలన అంకెల గారడీ అయితే కాంగ్రెస్ పాలన అంకెల గారడీతో పాటు మాటల గారడీ కూడా అని బీజేపీ మండిపడింది. సర్కార్ మొదటిసారి ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్పై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. పద్దులన్నీ రైతులను దగా చేసేలా ఉన్నాయని బీఆర్ఎస్ ఆరోపించింది. రైతులకు చాంతాడంత చేస్తామని చెప్పి చెంచాడంత కూడా చేయలేదని ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో ఇస్తామని బడ్జెట్లో కేవలం 1000 కోట్లు పెట్టారని హరీష్ రావు విమర్శించారు. గ్యారంటీలపై చట్టం చేస్తామన్నారు, ఏమైందని నిలదీశారు. శ్వేతపత్రాలతో కాలం గడుపుతున్నారని, అరకొరా నిధులతో రైతు భరోసా, రుణమాఫీ, రైతు బీమా, బోనస్, పంటల బీమా ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు హరీష్ రావు. వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్లో 19,746 కోట్లు పెట్టామన్నారు. ఈ 19,746 కోట్లలో ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది కదా, జీతాలు ఎస్టాబ్లిష్మెంటే 3,000 కోట్లు పోతుంది. ఇక మిగిలేదంతా 16,000 కోట్లు. మరి 16,000 కోట్లలో రైతు భరోసా ఎట్లా వస్తుంది, రుణమాఫీ ఎట్లా చేస్తారు, రైతు బీమాకు నిధులు ఎక్కడివి, బోనస్ ఎట్లా అమలు చేస్తారు, మరి అదేవిధంగా పంటల బీమా ఎట్లా చేస్తారు, ఫామ్ మెకనైజేషన్కు నిధులు ఎక్కడివి అంటే మొత్తంగా ఈ రైతులకు మొండి చేయి చూపించింది. తెలంగాణ బడ్జెట్ ఆశాజనకంగా లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. పేర్లు మార్చే ప్రభుత్వమే కానీ గేమ్ మార్చబోదని ఆమె ఎద్దేవా చేశారు. 5 సంవత్సరాల కోసం మరి ఎటువంటి కార్యాచరణ చేపడతారు, ఈ ప్రభుత్వం యొక్క ఓవరాల్ దృక్పథం ఏంటి అని తెలిసేటటువంటి బడ్జెట్ కాబట్టి మేము చాలా ఆశించినాం. వారు పెట్టినటువంటి అనేక మేనిఫెస్టోల్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మరి వాళ్ళ చెప్తారేమో. కేటాయింపులు ఇంపార్టెంట్ కాదు, కానీ వారి యొక్క అవుట్లుక్ ఎట్లా ఉంది, వారి యొక్క దృక్పథం ఎట్లుంది అనేటటువంటిది తెలుస్తుందని మేము అనుకున్నాం. కానీ వాళ్ళ మొత్తం మైనారిటీ సంక్షేమం కేవలం ఒక పారాగ్రాఫ్లో క్లోజ్ చేసేసి 2,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. అట్లా ఏదైనా కూడా మీదనే చెప్పిండ్రు తప్పితే సంపూర్ణంగా ఏదైతే ఎన్నికల ప్రచార సందర్భంగా మైక్రో లెవెల్ అంశాలు చెప్పిండ్రో వాటిని వేటిని కూడా బడ్జెట్లో పెట్టకపోవడం అన్నది ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నది. కేసీఆర్ పాలన అంకెల గారడైతే కాంగ్రెస్ పాలన అంకెల గారడి, మాటల గారడి అని బీజేపీ విమర్శించింది. గత ప్రభుత్వాన్ని తిట్టడానికే ఎక్కువ పేజీలు కేటాయించారు తప్ప ఈరిచ్చిన ఎన్నికల వాగ్దానాల కోసం చెప్పిందేమీ లేదని ఆ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చెత్తబుట్టలో వేశారని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించిన నిధులు ఏమాత్రం సరిపోవన్నారు కిషన్ రెడ్డి. విద్యారంగం గురించి చెప్పిన అంశాలన్నీ నీటి మీద రాతలేనని అన్నారు. బడ్జెట్ ప్రసంగంలో యూనివర్సిటీల ఊసేలేదని విమర్శించారు. ఈ బడ్జెట్ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానాలు అమలు చేయకుండా తప్పించుకునేలా కనపడుతుందని అభిప్రాయపడ్డారు. ఇది తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ చేసిన దారుణ మోసమన్నారు కిషన్ రెడ్డి.